अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं मत्तं नृम्बेण्डा मनमे मदिलरङ्गर् கற்றினம் மெய்த்த கஜலினைக்கீஷ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடியம் பெருமானை எப்பொழுதும் பேசு. ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாய நமோ யாமுன சூனவே యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. గోష్ఠిలో వేయించేస్తున్నటువంటి భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పించుకుంటూ 7వ పాసురంలో మనకి ఆళ్వార్లు బౌద్ధులు జైనులు చేసేటటువంటి వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఈ శరీరమే మనకి బౌద్ధులు జైనులు చెప్పేటటువంటి నీచ ధర్మాలని చక్కగా శాస్త్ర అధ్యయనం చేసినటువంటి వారెవరూ కూడా వాటిని వినరు, వాటిని చూడని మనసులో కూడా తలంచరు. నేను చెప్పేటటువంటి విషయం సత్యమైనటువంటిది ఏమిటి? నేను చెప్పేటటువంటి విషయము శిలైనా నిలంగై సెట్రా దేవనే దేవనావాన్. ఆ ధనుర్బాణాలతో లంకా నగరాన్ని ధ్వంసం చేసినటువంటి ఆ రామచంద్రుడే, సో ఆ గొప్ప శోభతోటి వెలిగిపోయేటటువంటి రామచంద్రుడే దేవనావాన్ పరాత్పరుడు. ఆ రాముడిగా అవతరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు. నేను చెప్పేటటువంటి విషయము సత్యము. కావాలంటే ప్రత్యక్షంగా, మీరు ప్రత్యక్షాన్ని మాత్రమే నమ్ముతారు కాబట్టి ప్రత్యక్షంగా వచ్చి నన్ను శిరస్సు ఖండించి చూసినా కూడా నేను మరణించను అని ప్రమాణం చేస్తూ ఆ పెరుమాళ్ళు ఎవరు, పరతత్వం ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే. రామచంద్రుడిగా అవతరించినటువంటి శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు. ఆ రామచంద్రుడే ఎవరో కాదు, శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథుడు. ఆయనే దేవాది దేవనావాన్, ఆయనే పరాత్పరుడు అన్న విషయాన్ని మనకి 7వ పాసురంలో అనుగ్రహించారు. ఇంకా 8వ పాసురంకి అవతారికను సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్టాం పాటు ఇప్పటి వైదిక మర్యాదయిలే నిన్రు దశరథాత్మజే ఆశ్రయణీయన్ నిన్రు సొన్న విడత్తిల్ అంగుత్తై గుణాధికత్తై బుద్ధి పన్ని ஆசிரியாதே சம்சாரிகள் அவிக்கிருத்தராய் இருந்தனக்கு அடியை கண்டு இதற்கு அடி பாஹ்ய தர்சன ருச்சிகளைரே ஆன பிம்பு இவர்கள் వధ్యరెండ్రు పెరియ పెరుమాళే కురిత్తు అరుళిச் செய்கிறார். ఈ విధంగా పరమాత్మ వేదాలలో చెప్పబడినటువంటి వైదిక మర్యాద ఇదే. వేదంలో వైదిక మర్యాద అంటే వేదానికి సంబంధించినటువంటి అంగములు, వేదాంగముల్లో ప్రతిపాదింపబడినట్టుగా ఆ శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అని ఆళ్వార్లు వారికి తెలియచేయగా, వారు నమ్మేటటువంటి ప్రమాణమైనటువంటి ప్రత్యక్షమనేటటువంటి ప్రమాణంగానే వారికి రుజువు చేసినా కూడా వారి యొక్క మనసు మారలేదు. ఇలా ఇంత ప్రత్యక్షంగా ఇంత విశదీకరిస్తూ మేము వేదంలో చెప్పబడేటటువంటి ఆ పరాత్పరుడే, ఆ పరతత్వం శ్రీమన్నారాయణుడే అని ఇంత విశదంగా వీరికి చెప్పిన ఆ శ్రీమన్నారాయణుడే ఈ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుడు అని వీరికి చెప్పిన, అన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆ దశరథాత్మజుడైనటువంటి రామచంద్రుడే ఆశ్రయనీయుడు అని వీరికి చెప్పినా కూడా వీరేమిటి, ఇంకా ఆ జైనులు బౌద్ధులు అనేటటువంటి వారి మనసులో ఆ మాట నిలవక, ఆ విషయాన్ని నమ్మక ఇంకా జైన మతాల్లోనూ ఆ బౌద్ధ మతాల్లోనూ ప్రవర్తిస్తున్నారేమిటి అని ఆళ్వార్లు దుఃఖంతో ఇలా వేద బాహ్యులని, వేదానికి పెడార్థాలు చెప్పేటటువంటి వారిని వేదాలు నమ్మకుండా పరమాత్మే లేడు, పరమాత్మ విభూతే లేదు అని చెప్పేటటువంటి వారందరినీ కూడా నిరసించాలి. వారిని వధించినా కూడా పర్వాలేదు రంగనాథ,
నిన్నే ఖండించేటటువంటి వీరందరినీ కూడా వధించినా పర్వాలేదు అన్నంత ఉక్రోషంతో, అన్నంత దుఃఖంతో కలిగినటువంటి ఆవేశంతో ఆళ్వార్లు ఈ పాసురంలో వేద బాహ్యుల్ని, వేదాలకి పెడద్దాలు తీసి పరాత్పరుడే లేడు, పరాత్పరుడి యొక్క విభూతి లేదు అని చెప్పేటటువంటి ఆ మతస్థులందరినీ కూడా నిరసించినా పర్వాలేదు. ఓ రంగనాథ, నువ్వే సంరక్షించాలి, వారిని నిరసించి నువ్వే ఈ వైదిక మార్గాన్ని సంరక్షించాలి అని పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. ఇప్పటి వైదిక మర్యాదయిలే నిన్రు దశరథాత్మజనే ఆశ్రయణీయన్ ఎన్రు సొన్న విడత్తిల్. అలా ఆళ్వార్లు వేదాలలో, వేదాంగాలలో ఈ దశరథాత్మజుడే, రామచంద్రుడిగా అవతరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఆశ్రయించడానికి అణువుగా ఉండేటటువంటి, ఆశ్రయించవలసినటువంటి వాడు అని చెప్పిన తర్వాత కూడా అంగుత్తై గుణాధిగత్తై బుద్ధి పన్ని ఆశ్రయ్యాదే సంసారిగల్ అవికృతరాయిరుందుక్కు అడిగే కండు. అదేమిటి, ఇలా చెప్పిన తర్వాత వెంటనే ఆళ్వార్లు ఏమనుకున్నారు? అలా ఆళ్వార్లు చెప్పిన మరుక్షణమే ఆ పరమాత్మలో ఉండేటటువంటి గుణాధిక్యతని, అంటే ఆ పరమాత్మలో ఉండేటటువంటి ఆ కళ్యాణ గుణాలన్నిటినీ కూడా చూసి తెలుసుకొని దాని పట్ల తమ బుద్ధిని ప్రవర్తింపచేసి ఆ తత్వాన్ని, ఆ శ్రీమన్నారాయణున్నే ఆశ్రయిస్తారు అని అనుకుంటే సంసారులు అవికృతరాయిరుందుక్కు అడిగే కండు. అయ్యయ్యో, అలా ఇంత విశదీకరించి చెప్పినా కూడా, ఇంత ప్రత్యక్షంగా ప్రమాణం చేసి చెప్పినా కూడా ఈ సంసారులు ఆ తత్వాన్ని తెలుసుకోలేక అక్కడే పడి ఉన్నారు. దీనికి కారణం అడియై కండు, దీనికి కారణం ఏమిటి అని ఆలోచించారట ఆళ్వార్లు. ఇదుక్కు అడి బాహ్య దర్శన రుచిగళైరే. చూసి అలా ఆళ్వార్లు ఆలోచిస్తూ ఉంటే ఇలా వీరందరూ కూడా పరమాత్మని నమ్మకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే దీనికి కారణము బాహ్య దర్శనం పట్ల ఉండేటటువంటి రుచే. బాహ్య దర్శనము అంటే వేదాలను అంగీకరించినటువంటి దర్శనాలన్నిటినీ, ఆ ఫిలాసఫీస్ అన్నిటినీ కూడా, ఆ సిద్ధాంతాలన్నిటినీ కూడా బాహ్య దర్శనములు అంటారు. ఆ బాహ్య దర్శనముల పట్ల ఉండేటటువంటి రుచే ఈ సంసారాలని పరమాత్మకి దూరంగా తీసుకువెళ్ళిపోతోంది. పరమాత్మే లేడని బుద్ధి వీరిలో కలిగించడానికి కారణం ఏమిటి అంటే అదిగో ఆ బాహ్య దర్శనముల పట్ల ఉండేటటువంటి రుచే, వాటి పట్ల ఉండేటటువంటి ప్రీతే దీనికి కారణము అని ఆళ్వార్లు తెలుసుకొని ఆనపింబు ఇవర్గల్ బధ్యరెన్రు పెరియ పెరుమాళై కురిత్తు అరుళిచ్చైగిరార్. అలా తెలుసుకున్న తర్వాత ఆ బాహ్య దర్శనాలన్నీ ప్రతిపాదించేటటువంటి వీరిని చంపేసినా పర్వాలేదు, వధించినా పర్వాలేదు అని పెరుమాళ దగ్గర విన్నపం చేస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. అంత దుఃఖం కలిగింది ఆళ్వార్లకి. నిజంగా ఆళ్వార్లు ఇలాంటి భావనలు చెయ్యకపోయినా మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన చూసి ఆ ఆళ్వార్లు దుఃఖాన్ని పొంది ఇక సహించలేక ఇలా బాహ్య దర్శనాన్ని ఈ లోకంలో ప్రతిపాదించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని సంహరించినా పర్వాలేదు స్వామి అని ఆ పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేస్తున్నారు. ఒకసారి పాసురాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. వెరుప్పొడు, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని సేవించేటటువంటి ప్రయత్నం చేయండి. శమణర్, ముండర్, విధిల్, சாக்கியர்கள், நின்பால், பொறுப்பு, அரியநகள், பேசில், போவதே, நோயதாகி, కురుపెనకు,
కురిప్పెనక్కు కురిప్పెనక్కు కూవే అండి. కురిప్పెనక్కు అడియుమాగిల్ అడయుమాగిల్ కూడుమేల్ తలయై ఆంగే అరుప్పదే కరుమం కండాయ్ அரங்கமா நகருளானே. வெறுப்பொடு சமணர் முண்டர் விதியில் சாக்கியர்கள் நின்பால் பொறுப்பரியனகள் பேசில் போவதே நோயதாகி குறுப்பெனக்கு அடியுமாகில் கூடுமேல் தலையை ஆங்கே அறுப்பதே கருமம் கண்டாய் அரங்கமா நகருளானே. తొండరడిప్పొడి ఆళ్వార్ తిరువడిగలే శరణం. అరంగమా నగరులానే భక్తుల కోసం శ్రీరంగంలో నిత్య నివాసం చేస్తున్నటువంటి ఓ రంగనాథ, వెరుప్పొడు అంటే అసూయ కలిగినటువంటి వారు, భగవద్ విషయాన్ని విని దాని పట్ల గిట్టలేనితనం కలిగినటువంటి వారు, భగవద్ విషయాన్ని విని సహించలేనటువంటి వారు, భగవద్ విషయాన్ని విని అసూయతోటి సహించలేనటువంటి వారు ఎలాంటి వారు? వారెవరు అంటే సమణర్, ముండర్. శ్రమణులు అంటే జైనులు, ముండర్ అంటే శైవులు. ఇక విధియిల్ శాక్యర్గల్. విధియిల్ అంటే విధి అంటే విధి లేనటువంటి, విధి అంటే విధి అని అర్థం, అంటే భాగ్యము ఇల్ లేనటువంటి శాక్యర్గల్ బౌద్ధులు. నిన్పాల్ సర్వేశ్వరుడైనటువంటి నీ విషయంలో పొరుపు అరియనఘల్ సహించలేని విషయాలను పేసిల్ చెప్పిన వారైతే అదువే నోయియాగి ఆ నిందయే వ్యాధి అయి నన్ను దహించి వేస్తోంది. పోవదు, నశించిపోవడమే మంచిది. ఆ విషయం భగవంతుడిని నిందిస్తూ ఉంటే అది విని ఊరుకోవడం కన్నా కూడా అదే ఒక వ్యాధిగా నన్ను పట్టుకొని దాని ద్వారా నేను నశించిపోవడమే మంచిది. అలా కాకుండా ఎనక్కు కురిప్పు అడియుమాగిల్, నాకు భగవద్దూషణాన్ని సహించలేనటువంటి నాకు కురుప్పు అడియుమాగిల్ అవకాశం లభిస్తే, కూడుమేల్ శక్తి కలిగితే, కూడి ఉంటే, అలాంటి వారిని నిరసించేటటువంటి శక్తి కనుక నాకు ఉంటే, అంగే భగవద్ నింద చేసినటువంటి ఆ చోటనే తలయై వారి యొక్క శిరస్సులని అరుప్పరే ఖండించి వేయడమే కరుమం కండాయ్ కర్తవ్యం సుమా. ఓ రంగనాథ చూసావా, కండాయ్ చూసావా రంగనాథ అని ఎలా అయితే మొదటి పాసురంలో చెప్తున్నారో, మళ్ళీ ఈ పాసురంలో ఎవరైతే నిన్ను నిందిస్తారో, ఎవరైతే నీ వైభవాన్ని విని సహించలేనటువంటి అసూయతోటి ఉండేటటువంటి ఆ సమణర్ జైనులు, ముండర్ శైవులు, విధియిల్ శాక్యర్గల్ నిన్ను ఆశ్రయించేటటువంటి భాగ్యం లేనటువంటి ఆ బౌద్ధ మతస్థులు, నిన్బాల్ సర్వేశ్వరుడైనటువంటి నీ పట్ల పొరుపర్యనఘల్ పేసిల్ నీ వైభవాన్ని సహించలేనటువంటి విషయాన్ని పేసిల్ చెప్పిన వారైతే, అది గనక నేను వింటే గనక ఆ విషయాన్ని విని ధరించి ఉండలేను. పోవదే నోయదాగి అది వినడమే అదొక నన్ను వ్యాధిగా కబళించి నేను వెంటనే ప్రాణాలు విడవడమే మంచిది అని చెప్తున్నారు. అలా కాకుండా ఒకవేళ వారిని నిరసించేటటువంటి గనక శక్తి కనుక నాకు ఉండినట్టయితే, కురిప్పు ఎనక్కు అడయుమాగిల్ ఆ వారిని నిరసించేటటువంటి అవకాశం నాకు లభిస్తే, కూడుమేల్ శక్తి కూడా కలిగితే, ఆంగే అక్కడే ఆ క్షణంలోనే నిందించినటువంటి ఆ క్షణంలోనే తలయై వారి శిరస్సుల్ని అరుప్పరే ఖండించి వేస్తాను. అదే మన కర్తవ్యము. అలా భగవద్దూషణ విన్నవారి యొక్క కర్తవ్యం ఏమిటి అంటే, ఆ పరమాత్మ ఆ దూషణను చేసినటువంటి వారిని నిరసించేటటువంటి శక్తి గనక మనకి ప్రసాదించి ఉంటే వెంటనే వారి యొక్క శిరస్సుని ఖండించడమే కర్తవ్యం, మన కర్తవ్యం సుమా అని ఆళ్వార్లు భగవద్ వైభవాన్ని దూషించేటటువంటి వారిని
ఎయిదర్ వారు చేసేటటువంటి దూషణ విని వెంటనే ధరించి ఉండలేక మనని ప్రాణాలు మనం పెట్టడం, లేకపోతే వారిని ఎదిరించే గనక శక్తి గనక మనకి ఉంటే వారిని ఎదిరించి వారిని శిరస్సులని అక్కడే ఖండించాలి అన్నంత దుఃఖము ఆవేశం ఆళ్వార్లకి ఈ సమనర్ ముండర్ ఇక శాక్యర్గల్ అనేటటువంటి వారు కలగజేస్తున్నారు. అంత దుఃఖాన్ని ఆళ్వార్లకి కలగజేస్తున్నారు అని చెప్తున్నారు. దాని యొక్క వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. వెరుప్పొడు సమనర్ ముండర్ అర్ధకామ నిమిత్తమాగ అన్రిక్కే నిబంధనమాగ భగవత్ ఉత్కర్షం కేట్టవారే సెవిట్క నిన్రిరుప్పర్గల్. ఎలాంటి వారు ఈ సమనర్ ముండర్ అనేటటువంటి వారు అంటే అసూయ కలిగినటువంటి వారు, ఒక వైభవాన్ని తలచి సహించలేనటువంటి వారు. సహజంగా ఈ లోకంలో అర్ధము పట్ల కామము పట్ల అంటే చతుర్విధ పురుషార్థాల్లో రెండైనటువంటి అర్ధకామముల పట్ల అంటే ఈ లౌకికంగా ఉండేటటువంటి విషయాల పట్ల అసూయ కలిగి ఉండటమే తప్పు. అలాంటిది భగవద్ విషయంలో నిబంధనమాగా ఎటువంటి దోషము లేనటువంటి ఎటువంటి కారణము లేకుండా నిమిత్త కారణంగా ఎటువంటి కారణము లేకుండా కేవలం భగవత్ ఉత్కర్షని విని దాని పట్ల అసహ్యం పెంచుకునేటటువంటి వారు, ఆ భగవత్ని పొగుడుతూ ఉంటే భగవంతునికి గొప్పతనాలన్నిటినీ కూడా కీర్తిస్తూ ఉంటే అది విని అసూయని పెంచుకునేటటువంటి వారు. అసూయ అంటే ఏమిటి అర్థం అంటే ఒకరిలో ఉండేటటువంటి గుణాలన్నీ చూసి అది ఓర్వలేక వారిలో లేనటువంటి దోషాలని వారిపైన ఆరోపించడమే అసూయ అని అర్థం. ఒకరిలో లేనటువంటి దోషాలు వారి వైభవాన్ని చూసి తట్టుకోలేక వారిలో దోషాలని ఆరోపించడం, లేనటువంటి దోషాలని ఆరోపించడాన్ని అసూయ అంటారు. అలా లోకంలో అర్ధకామాల పట్ల అసూయను పెంచుకోవడమే బాధాకరం, అది అత్యంత హీనమైనటువంటి పని. అలా కాకుండా నిర్నిబంధనమాగా ఎటువంటి కారణము లేకుండా భగవంతుడి పట్ల భగవతోత్కర్షం పట్ల దానిని విని అసూయ పెంచుకుంటారు ఈ సమనర్ ముండర్ అనేటటువంటి వారు. వారికి ఏం పని లేదు, అసలు కారణమే లేకుండా భగవంతుడిని పొగుడుతూ ఉంటే, భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని చక్కగా కీర్తిస్తూ ఉంటే, వాటిని సేవిస్తూ ఉంటే ఆ ఉత్కర్షని విని తట్టుకోలేనటువంటి వారు ఈ సమనర్ ముండర్ అనేటటువంటి వారు అని చెప్తున్నారు. వేద ప్రతిపాద్యతయా వరుం భగవతుత్కర్షముం తత్సమారాధనాంతర్గతమాన జ్యోతిష్టోమాది హింసయుం సమనర్కుం శైవర్కుం అసహ్యం. ఈ జైనులకు ఈ శైవులకు అసహ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వేద ప్రతిపాదతయా వరుం భగవత్ ఉత్కర్షం. వేదం కూడా పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలనే ప్రతిపాదిస్తూ ఉంటుంది. ఆయన యొక్క స్వరూప రూప విభవ ఐశ్వర్యాదులని ప్రతిపాదిస్తూ ఉంటుంది వేదం. అలా వేదం ద్వారా ప్రతిపాదింపబడినటువంటి భగవత్ ఉత్కర్షం, వేదము ఆ పెరుమాళ్ళకి అనేక కళ్యాణ గుణాలు ఉన్నాయని, ఆ పెరుమాళ్ళు ఆనందమయ అని, ఆ పెరుమాళ్ళు రసమయ అని, ఆ పెరుమాళ్ళకి ఆనందం అనేటటువంటి కళ్యాణ గుణం ఉంది. అది ఆ కళ్యాణ గుణం కూడా ఆనందం అనేటటువంటి కళ్యాణ గుణం ఎంత ఉంది అంటే అప్రాప్త మనసా సహా ఒకసారి ఆ ఆనందాన్ని కొలవడానికి వేదం బయలుదేరి ఆ పెరుమాళ్లకు ఉండేటటువంటి ఆనందం ఇంతది అని తన మనసుతో కూడా కొలవలేక వెనక్కి తిరిగి వచ్చేసింది ఆ వేదం. అలా అంతులేని అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు పరమాత్మ అని వేదమే తెలియచేస్తోంది. అలా వేద ప్రతిపాద్యత వరుం భగవత్ ఉత్కర్షం తత్సమారాధనాంతర్గతమాన జ్యోతిష్టోమాది హింసయుం సమరర్కుం శైవర్కుం అసహ్యం. అలా భగవంతుని యొక్క ఉత్కర్ష, భగవంతుడిలో ఉన్నటువంటి ఆ కళ్యాణ గుణాలు కీర్తిస్తే కలిగేటటువంటి ఉత్కర్ష సహించలేనటువంటి వారు ఆ భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి ఆరాధనలో భాగమైనటువంటి జ్యోతిష్ఠోమాది, ఆ జ్యోతిష్ఠోమము అనేటటువంటి హోమములో ఒక పశువుని బలిస్తూ ఉంటారు. ఆ పశువుని బలిస్తున్నారు కదా, జీవహింస చేస్తున్నారు అని ఈ జైనులకి శైవులకి
అది శాస్త్రం చెప్పినటువంటి మార్గమే. పెరుమాళ్ళని సేవించి ఆ హోమంలో చెప్పబడినట్టుగా ఆ హోమంలో ఆ పశువుని బలివ్వాలి అన్నది శాస్త్రంలో ప్రతిపాదింపబడినటువంటి విషయం. అది వారు చూడకుండా కేవలం జీవుల్ని హింసిస్తున్నారు అని ఈ సమనర్, ఈ జైనులకి, ఈ శైవులకి అది చూస్తే అసహ్యంగా ఉంటుంది అంటున్నారు. ఆ అసహ్యం వల్ల వారు ఎలాంటి మానసిక స్థితిని పొందుంటారు, ఎలా వారి మనసుని కలిసివేసుకున్నారు అంటే, తిరునాళ్ ఎజుందరుళా నిన్రాల్ నాన్రు కొள்వారుం கொம்பு உதித்து என்றால் ముట్టికొళ్వారుమాయిరే ముండర్ ఇరుప్పదు. ఇక ఈ ముండర్ శైవులు అనేటటువంటి వారు ఎలా ఉంటారు అంటే, భగవంతుని పట్ల ద్వేషాన్ని పెంచేసుకొని భగవంతుని యొక్క కళ్యాణ గుణముల్ని అసహ్యించుకుంటూ పెరుమాళ్ల పురప్పాడు ఎప్పుడు వస్తూ ఉంటుందో, శ్రీరంగం అంటే అసలు పెరుమాళ్ల పురప్పాడునే సేవించాలి. అలా గొప్పగా వైభవంగా ఉండేటటువంటి పెరుమాళ్ళు తిరునాళ్ళు అంటే ఆ పురప్పాడుకు వేయించేస్తున్నటువంటి సమయంలో డప్పులు తీసుకుని ఆ డప్పులు గట్టిగా వాయిచేస్తూ ఉంటారట. నిజంగా పెరుమాళ్ళు వస్తూ ఉంటే, పురప్పాడుగా వస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే, ముందు నడిచేవారు, పెరుమాళ్ళకి పురప్పాడుకి ముందు నడిచేటటువంటి మహనీయులందరూ కూడా ద్రవిడ వేదాన్ని గానం చేస్తూ ఉంటారు. పెరుమాళ్ళకి వెనక్కి నడిచేటటువంటి మహనీయులు, ఆచార్య పురుషులందరూ కూడా సంస్కృత వేదాన్ని గానం చేస్తూ ఉంటారు. అలా పెరుమాళ్ళు నడిచి వస్తూ ఉంటే ముందేమో ఆ ద్రవిడ వేద గానం చెవులకి ఇంపుగా వినిపిస్తూ ఉంటుంది, వెనకాల సామవేద గానం మనసుకి హాయిగా ఉంటుంది. అలా పెరుమాళ్ళు నడిచి వస్తూ ఉంటే అంత చక్కటి ఆ స్త్రీ సూక్తులన్నీ కూడా చెవిలో వినిపిస్తూ ఉంటే అదంతా కూడా ఒక గందరగోళం చెయ్యాలి అన్న విషయంతో ఈ ముండర్ అనేటటువంటి శైవులు అనేటటువంటి వారు డప్పులు తీసుకొని డప్పులు గట్టిగా వాయించడం, కొంబు దిత్తు కొంబు బూరల్ని వాయించడం అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీరికి అసలు పెరుమాళ్ళు పురప్పాడుగా వస్తున్నారు అంటే ఊరేసుకున్నంత దుఃఖంగా ఉంటుందట. కొళ్వారు మాయిరే ముండర్ ఇరుప్పదు. వారికి ఉరేసేసుకున్నట్టు గొంతును బిగించేసినంత దుఃఖం కలుగుతుందట ఆ ముండర్ అనేటటువంటి వారికి అని చెప్తున్నారు. ముండర్ ఎన్గిరదు సైవరై ముండర్ అనేటటువంటి వారు శైవులు అని చెప్తున్నారు. ముండర్ నీరన్ ఎన్గిరపడియే అవనుడయ వడివైరే ఇవర్గళుక్కుం ధరిప్పదు. తిరుచంద విరుత్తం అనేటటువంటి ప్రబంధంలో తిరుమజిషై ఆళ్వార్ అనేటటువంటి మహనీయులు వారు ఎలా ఉంటారు, ఆ శైవానికి సంబంధించిన వారు ఎలా, ఆ రుద్రుడు ఎలా ఉంటాడో తెలియచేస్తారు. ముండన్ నీరన్ అంటే ఆ రుద్రుడు బోడిగుండుతోటి ఒళ్ళంతా కూడా, నీరన్ అంటే ఒళ్ళంతా కూడా భస్మాన్ని ధరించి, నీ బండిరాతో ఉండేటటువంటి భస్మము అని తెలియచేస్తోంది. అలా భస్మం అంతా కూడా వంటిని ధరించి తల శిరస్సు మీద జుట్టేమీ లేకుండా, శిఖ ఏమీ లేకుండా బోడిగుండుతో ఉంటాడు ఆ రుద్రుడు అని చెప్పినట్టుగా ఎంగిరపడియే అవనుడయ. చూడండి, ఆ పేరు చెప్పడానికి కూడా మన పూర్వాచారులకి ఇష్టం ఉండదు. అవనుడయ అంటే రుద్రుని యొక్క వడివైరే ఇవర్గళు కుందరిప్పదు. ఆ రుద్రుడు ఎలా అయితే శరీరం అంతా కూడా భస్మాన్ని పూసుకొని బోడిగుండతోటి ఎలా అయితే ఉంటారో అతన్ని స్వామిగా స్వీకరించేటటువంటి వారు కూడా అలాగే ఉంటారు. కాబట్టి వీరిని ముండర్ అని అంటున్నారు అని చెప్తున్నారు. శమణమాగిర ముండర్ ఎన్నో మాం. అలా కాకుండా శమణర్ ముండర్ అనేటటువంటి రెండు పదములుగా మనం చూస్తే గనక జైనులు శైవులు అని రెండు అర్థాలు వస్తాయి. అలా కాకుండా ఒకటే పదంగా శమణర్ ముండర్ అంటే జుట్టు లేనటువంటి బోడుగుండు కలిగినటువంటి జైనులకు కూడా వారి జుట్టును ఉంచుకోరు కాబట్టి వారు పూర్తిగా ముండనంగానే ఉంటారు. కాబట్టి అలా ఉండేటటువంటి జైనులు ఏకపదంగా గనక మనం స్వీకరిస్తే అలా ముండరుగా ఉండేటటువంటి జైనులు అని ఒక అర్థం కూడా వస్తుంది అని చెప్తున్నారు. విధియిల్ సాక్యర్గల్ భగవత్ ఉత్కర్షத்தை அறிந்து தத் சமாசரணத்தை பண்ணி அனுபவிக்கை கீடான భాగ్యమిల్లాద బౌద్ధర్. విధియిల్ సాక్యర్గల్ అంటే పాపం భాగ్యము లేనటువంటి బౌద్ధులు భగవత్ ఉత్కర్ష తెలుసుకొని ఆయనని ఆశ్రయించి సుఖంగా ఆయన పాదాల దగ్గర చేరి ఉండి ఆయన కళ్యాణ గుణాలని, ఆయన దివ్య తిరుమేని సౌందర్యాన్ని అనుభవిస్తూ ఆయనకి దగ్గరగా ఉండేటటువంటి భాగ్యం లేనటువంటి బౌద్ధులు, ఆయనకి దగ్గరగా ఉండి ఆయనని సేవించేటటువంటి భాగ్యం లేనటువంటి
బౌద్ధులు అని చెప్తున్నారు. బౌద్ధ మతస్థులు మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా పరమాత్మే లేడని, పరమాత్మ యొక్క విభూతియే లేదని, కేవలం ఆత్మకి ఉండేటటువంటి జ్ఞానమే సత్యమని నమ్మేటటువంటి వారు, ఆ జ్ఞానంతో తెలుసుకునేటటువంటి, అనుమానంతో తెలుసుకునేటటువంటి పదార్థములు మాత్రమే ఉన్నాయి అని నమ్మేటటువంటి బౌద్ధులు. అలా పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలుసుకోలేక, ఆయనని ఆశ్రయించి ఆయనని అనుభవించలేక, ఆయనకి దగ్గరగా ఉండి అనుభవించలేనటువంటి భాగ్యం లేనటువంటి బౌద్ధులు అని చెప్తున్నారు. నిన్బాల్ పొరుపర్యనఘల్ పేసిల్ సర్వస్మాత్ పరనాయ్ குணாதிகனான உன் பக்கலிலே பொறுக்க அரியனவா இருப்பன சிலவத்தை చొల్లువర్களிల్ సర్వస్మాత్ పరరాయ్, అందరికన్నా కూడా గొప్పవాడైనటువంటి వాడు, గుణాధికనాన, ఎప్పుడూ కూడా ఏ కొరత లేనటువంటి, ఏ హద్దులు లేనటువంటి కళ్యాణ గుణములన్నిటినీ కూడా అధికముగా కలిగినటువంటి ఉన్ పక్కలిలే, ఓ శ్రీరంగనాథ, నీ పక్కన నిన్ను కీర్తించవలసి ఉండగా నీ పక్కన నీ వైభవాన్ని సహించలేక నీ వైభవాన్ని తగ్గించేటటువంటి వార్తలు చెప్పేటటువంటి వారు అని చెప్తున్నారు. ఈశ్వర సద్భావత్తయం తద్విభూతి సద్భావత్తయం ఇల్లా సైవారం, ఈశ్వరుడు, ఆ పరాత్పరుడు అనేటటువంటి వాడు లేడని, ఆయన విభూతి అనేటటువంటిది లేదని చెప్పేటటువంటి వారు కాదు, ఇల్లై సైవారం, అవి లేనట్టుగా చేసేటటువంటి వారు. నిజానికి వేదాలు అవన్నీ కూడా పరాత్పరుడు అనేటటువంటి వాడు ఒకడున్నాడని, ఆ పరాత్పరుడు యొక్క విభూతియే ఈ రెండు విభూతులు, లీలా విభూతి, నిత్య విభూతి అని వేదమంతా ప్రతిపాదిస్తూ ఉంటే, వారి యొక్క కళ్ళబొల్లి మాటలతోటి, వారు చేసేటటువంటి వాదనలతోటి ఆ ఈశ్వరుడే లేడు అని చెప్పడము, ఆయన యొక్క విభూతి అంతా కూడా మాయా అని చెప్పేటట్టుగా చెప్పి ఆ విభూతిని, ఈశ్వరుణ్ణి లేనివాడిగా చేసేటటువంటి వారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ஒரு க்ஷேத்ரஜ்ஞனை பரதெய்வத்தை என்பாருமானால் వైదికరకు పొరుక్క పోగాదిరే, అంతేకాకుండా పరాత్పరుడు లేడని చెప్పడమే కాకుండా, పరాత్పరుడు యొక్క విభూతి లేదు అని చెప్పడమే కాకుండా, ஒரு క్షేత్రజ్ఞనై పరదైవతై అన్బారు మాగిల్, మనలాగా మనతో సమానంగా ఈ లోకంలోకి ఒక శరీరాన్ని, ప్రకృతి సంబంధంతో వచ్చేటటువంటి ఒక శరీరాన్ని పుచ్చుకొని వచ్చినటువంటి ఒక జీవుణ్ణి పరదేవతగా చెప్తున్నారు. అంటే రుద్రుణ్ణి ఒక పరదేవతగా చెప్పేటటువంటి వారు. ఆ రుద్రుడు కూడా మనలో పరమాత్మ సృష్టిలో మనం ఎలా అయితే ఈ లోకంలో లీలా విభూతిలోకి ఒక శరీరాన్ని పుచ్చుకొని ఈ లోకంలోకి ఎలా అయితే వచ్చామో, బ్రహ్మ రుద్రాదులు కూడా మనలాంటి వారే, మనతో సమానమైనటువంటి వారే. వారు అధిక పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆ పొజిషన్ అనేటటువంటిది, ఆ పొజిషన్ అనేటటువంటిది వారికి వచ్చింది. వారి పుణ్యం ప్రకారం వారికి ఆ భాగ్యం అనేటటువంటిది కలిగింది. అంతే తప్ప వారు గొప్పవారు, పరాత్పరుడు కాదు. కానీ అలాంటి మనలాగే ఒక శరీరాన్ని పొందినటువంటి ఒక అతనిని పరదేవతగా కొలిచేటటువంటి వారు. అలాంటి వారిని చూస్తే వైదికరకు పొరుక్క పోగాదిరే, అలాంటి వారు చేసేటటువంటి పనులు అన్నిటినీ కూడా వైదికులు గనక చూస్తే ధరించలేనటువంటి వారిగా ఉంటారు. అయ్యో, ఇంత అనర్థం చేసేస్తున్నారేమిటి? వేదం ఎంత క్లియర్గా, సుస్పష్టంగా పరాత్పరుడు అనేటటువంటి వాడు నారాయణుడే అని తెలియచేస్తూ, ఆయనకి చక్కగా దివ్యమంగళ విగ్రహం ఉంది, ఆయనకు చక్కటి స్వరూపం ఉంది, ఆయనకి చక్కటి రూపం ఉంది, ఆయనకి చక్కటి కళ్యాణ గుణములు ఉన్నాయి, ఆయనకి ఈ విభూతులన్నీ కూడా ఐశ్వర్యంగా ఉన్నాయి అని వేదం ప్రతిపాదిస్తూ ఉంటే, అవన్నీ తెలుసుకోలేక మనతో సమానమైనటువంటి ఒక అతన్ని పరదైవంగా తలుస్తున్నారేమిటి? మనలాగా కర్మకి బద్ధుడైనటువంటి ఒక అతనిని పరదైవంగా తలుస్తున్నారేమిటి అని ఆ వైదికులకి ధరించలేనట్టుగా, వారు చేసేటటువంటి పనులు ధరించలేనట్టుగా ఉంటుంది, గిట్టనుగా ఉంటుంది. అవర్గల్ సొల్లుం పాసురం తన వాయాలే సొల్ల మాట్టామయ్యాలే పొరు పరయనగల్, ఏమని చెప్తున్నారు? పొరు పరయనగల్ అని చెప్తున్నారు. పొరు పర్యనగల్ పేసిల్, వారు చెప్పేటటువంటి గిట్టని సహించలేనటువంటి విషయాలు, ఆ విషయాలు నోరారా చెప్పడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. వారు చేసేటటువంటి పనులు, వారు చేసేటటువంటి నిందల్ని నోటి ద్వారా ఈ విధంగా నిందిస్తున్నారు భగవంతుణ్ణి అని చెప్పడం కూడా వాళ్ళకి ఇష్టం లేక
పొరుపర్యనగల్ వారు చెప్పేటటువంటి నీచమైనటువంటి విషయాలు అని చెప్పేశారే తప్ప ఆ విషయాలు ఏమిటో నోరారా కూడా తెలియచేయట్లేదు. ఇలాగే ఉంటారు ఆళ్వార్లందరూ కూడా, ఈ విధంగానే ఉంటారు. తాన్ తీంగు నినైంద ఎన్రుం అన్రు ఇన్నాదన సై శిశుపాలన్ ఎన్రుమిరే అవర్గల్ వార్తై ఇరుప్పదు. ఎలా ఉంటుంది ఆళ్వార్లు చెప్పేటటువంటి వార్తలు అంటే, ఆండాళ్ తల్లి ఎలా అయితే తాన్ తీంగు నినైందా ఒరుత్తు మగనాయి పిరందు ఓరిరవిల్ ఒరుత్తు మగనాయి వడత్తవరడా అనేటటువంటి ఆ పాసనంలో తాన్ తీంగు నినైందా, కంసుడు నిజంగా ఏం చెయ్యాలనుకున్నాడు, కృష్ణ పరమాత్మే లేకుండా చెయ్యాలనుకున్నాడు అని చెప్పాలి ఆండాళ్ తల్లి. అలా చెప్పకుండా తాను చేసినటువంటి అపకారము అని చెప్పేసింది ఆండాళ్ తల్లి. ఆ అపకారం ఏమిటో కూడా నోటితో చెప్పడానికి ఆవిడకి ఇష్టం లేదు. ఆ కంసుడు చేసేటటువంటి ఆ హీనమైన నీచమైనటువంటి పనిని నోరారా కంసుడు అని కూడా చెప్పట్లేదు. తాన్ తీంగు నినైందా, ఆ దుష్టుడైనటువంటి వాడు కృష్ణ పరమాత్మకి తలపెట్టినటువంటి అవధ్యములన్నీ అని చెప్పిందే తప్ప ఆ దుష్టమైనటువంటి వాడు పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదు. వాడు చేసినటువంటి ఆ నీచ పనులు నోరారా చెప్పడానికి కూడా పడనటువంటి వారు ఆళ్వార్లు. అలా భగవంతుని దూషించేటటువంటి వారు ఎలాంటి వారైనా సరే వారి పేరును తలవడానికి కూడా ఇష్టపడరు ఆళ్వార్లు. వారు చేసినటువంటి ఆ హీనమైనటువంటి నీచమైనటువంటి పనిని కూడా తలవడానికి ఇష్టపడరు ఆళ్వార్లు. అలాగే అన్రు ఇన్నాదన్ సై శిశుపాలన్, ఆనాడు భగవంతుడికి అపకారం చేసినట్టు, భగవంతుడికి ద్వేషం కలిగి, భగవంతుని పట్ల ద్వేషం కలిగి ఆనాడు శిశుపాలుడు చేసినటువంటి పని అని ఎలా అయితే నాట్య తిరుమజిలో ఆండాళ్ తల్లి అనుగ్రహించిందో, అలాగే ఇక్కడ ఆళ్వార్లు కూడా పొరుపర్యనగల్ వారు చేసినటువంటి విషయములు అని తెలియచేస్తున్నారు తప్ప ఏం అపకారం చేశారో, ఏ భగవద్దూషణ చేశారో అవి మనసారా కూడా తలవదలుచుకోవట్లేదు ఆళ్వార్లు అని చెప్తున్నారు. పేసిల్ ఎన్రదు సెవి కేట్క చొల్లువర్గళాగిల్ ఎన్రబడి, మాట్లాడితే మాట్లాడారు, ఎక్కడో మూల కూర్చొని వారి భావనలు వారు చెప్పుకున్నా పర్వాలేదండి, వచ్చి మా చెవిలో వినపడేలాగా ఈ సహించలేనటువంటి విషయాలు చెప్తున్నారే, అందరికీ తెలిసేలాగా భగవద్భక్తులందరూ కూడా ఒక చోట కూడి ఉంటే వారి ఎదురుగుండా వచ్చి భగవంతుణ్ణి ద్వేషిస్తూ భగవంతుని పట్ల ఉత్కర్షని సహించలేక భగవద్వేషానికి పాల్పడి భగవంతునిపై నిందిస్తున్నారే, అవి మా చెవిలో పడేటట్టుగా వచ్చి నిందిస్తున్నారు. ఆళ్వార్లు అంటున్నారు, వారు ఒక మూల కూర్చొని భగవంతుణ్ణి నిందిస్తే ఆ పాపమే వారిని చెడగొట్టేస్తుంది, వారి అధోగతి పాలవడానికి చేస్తుంది. అలా కాకుండా ఈ భగవద్భక్తులందరూ కూడా ఎక్కడ వేయించేసి ఉన్నారో వారి ముందుకొచ్చి భగవంతుని పట్ల ఉండేటటువంటి ద్వేషాన్ని మాటలుగా చెప్తున్నారు. అవి విని ఆ భగవద్భక్తులు సహించి ఉండలేరు కదా, ఆ భగవద్భక్తులకి ఎంతో దుఃఖదాయకంగా ఉంటుంది వారు మాట్లాడేటటువంటి మాటలన్నీ అని చెప్తున్నారు. ఇలా ఎక్కడైనా ఉంటుందా అండి అంటే దానికి ఒక చక్కటి ఐతిహ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. మహాబలి శ్రీ ప్రహ్లాదాజ్వాన్ పక్కలిలే సెన్రు ఎనక్కు రాజశ్రీ కురైందు వారానిన్రదు ఇది కడియన్ ఎన్రు కేట్క. ఒకసారి మహాబలి తన తాతగారైనటువంటి శ్రీ ప్రహ్లాదాళ్వాన్ దగ్గరికి వెళ్ళి, ఓ తాతగారు, నాకు మన రాజ్యమంతా రాజ్య సంపదలన్నీ కూడా తగ్గిపోతున్నాయేమో అని అనిపిస్తోందండి, రోజు రోజుకి రాజ్య సంపద అంతా కూడా తరిగిపోతున్నట్టుగా అనిపిస్తోంది, దానికి కారణం ఏమిటండి అని మహాబలి శ్రీ ప్రహ్లాదాళ్వాన్ దగ్గరికి వెళ్ళి అడిగాడట. అప్పుడు அசுரர்களுக்காக தேவர்களை நெருக்கினாய் அவர்கள் க்ஷீராப்தியிலே சென்று ஆசிரயிக்க அவர்கள் விஜயார்த்தமாக அதிதி வயிற்றிலே పుగుందరులినాన్. నువ్వు పక్షపాతం లేకుండా దేవతల్ని రాక్షసుల్ని ఇద్దరినీ కూడా సమానంగా చూడవలసినటువంటి ఒక చక్కటి వృత్తము క్యారెక్టర్ ఉండవలసినటువంటి నువ్వు అలా ఉండకుండా కేవలం అసురుల్ని రక్షించడం కోసం దేవతల్ని ఎంతగానో హింసిస్తున్నావు. ఆ దేవతలందరూ కూడా క్షీరాబ్దిలే సెన్రు, క్షీరాబ్ది దగ్గరికి వెళ్ళి ఆ పరమాత్మని ఆశ్రయిస్తే వారి యొక్క విజయార్థమాగా వారికి విజయం చేకూర్చడానికి అదితి వయట్రిల్ పుగుందరులినాన్. పరమాత్మ అదిగో అదితి గర్భంలో ఉండి ఉపేంద్రుడిగా ఈ లోకంలోకి రానున్నాడు. అందుకని నీ ఐశ్వర్యం అంతా రోజు రోజుకి తగ్గిపోతోంది. ఉన్న ఐశ్వర్యం ముడిందుగాన్
మీ ఉన్న ఐశ్వర్యం ముడిందుగాన్ కాబట్టి నీ ఐశ్వర్యం అంతా కూడా రోజు రోజుకి తగ్గిపోతోంది అని ప్రహ్లాదాళ్వాన్ మహాబలికి సమాధానం చెప్పారట. అలా చెప్పగానే అవన్ భగవన్ నిందయే పన్నా వెంటనే ఆ బలి చక్రవర్తికి ఆ పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడి మీద ద్వేషం కలిగి ఆ శ్రీమన్నారాయణుడిని ఎంతగానో నిందించాడట. వెంటనే ప్రహ్లాదాళ్వాన్ సెవి పూదైతూ ఆ చెవులు మూసేసుకొని కెడువాయ్ ఎన్ మున్నే భగవద్ నిందనయై పణ్ణినాయ్ ఎంతలై అరుత్తాయాగిల్ ఎనక్కు ఉపకరిత్తయాగవాయత్తు. వెంటనే ఓ నీచుడా, నా ముందే భగవంతుడిని నిందిస్తావా? భగవంతుని యొక్క నిందావాక్యాలు నేను వినేటట్టుగా నా ముందే భగవంతుడిని ఇంతలా నిందిస్తున్నావా? అంతకన్నా నువ్వు నా మనవడైనందుకు నా తలని నరకేసినా చాలా సుఖంగా నాకు ఉండేది, ఎంతో ఉపకారం చేసినటువంటి వాడివై ఉండేవాడివి. నా మనముడిగా పుట్టినందుకు నా తల నరకేసి భగవంతుని యొక్క నింద వినడం కన్నా నా తలను తీసేస్తే అది నాకు ఎంతో ఉపకారం చేసినట్టుగా ఉండేది. అలా కాకుండా నా ముందే భగవంతుడిని నిందించి నాకెంతో దుఃఖాన్ని కలగజేస్తున్నావు. నా మనముడై ఉండి నాకెంతో దుఃఖాన్ని ఉపకారం చేయకుండా నాకెంతో అపకారం చేస్తున్నావు, నాకు దుఃఖాన్ని కలగజేస్తున్నావు అని ప్రహ్లాదాళ్వాన్ చెప్తున్నారట. నీ ఇప్పటి సొన్న దుఃఖాగా రాజ్యభ్రష్టనావాయ్ ఎందు శపిత్తాన్. నువ్వు ఇలా భగవంతుడిని నిందించావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రాజ్యభ్రష్టుడు అయిపోతావు అని ప్రహ్లాదాళ్వాన్ మహాబలిని శపించారు అని చెప్తారంటే, వామనుడుగా పరమాత్మ మహాబలి దగ్గరికి రావడం కన్నా ముందే ప్రహ్లాదాళ్వాన్, భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదాళ్వాన్ మహాబలిని నువ్వు రాజ్యభ్రష్టుడు అయిపోతావు అని శాపమిచ్చారు అని చెప్తున్నారు. దానికి మనం ఈ విషయం చెప్తూ ఉంటే పరాశర భట్టర్ అనేటటువంటి మహనీయులు ఒకరోజు గోష్ఠిలో విన్నవిస్తూ ఉంటే అక్కడ పరాశర భట్టర్ అనేటటువంటి మహనీయుల యొక్క శిష్యులు నంజీయర్ అనేటటువంటి వారికి ఒక అనుమానం కలిగిందట. విరక్తనానవన్ రాజ్యత్తై ఒన్రాగమత్తిత్తు ఇప్పటి సపిప్పానన్ ఎన్రుజియ్యర్ భట్టరై కేట్కా. నంజీయర్ అనేటటువంటి వారు ఈ విషయం చెప్తున్నటువంటి పరాశర భట్టర్ వారిని ఒక విషయం అడిగారట. ప్రహ్లాదాళ్వాన్ చాలా విరక్తి కలిగినటువంటి వారు కదండి, అసలు ఆయనకి రాజ్యం అంటే తెలీదు, రాజభోగాలంటే తెలీదు, ఎప్పుడూ కూడా నారాయణ నారాయణ అని శ్రీమన్నారాయణుడి యొక్క కళ్యాణ గుణాలను అనుసంధానం చేస్తుండేటటువంటి పరమ విరక్తులైనటువంటి వారు ప్రహ్లాదాళ్వాన్ కదా, శ్రీ ప్రహ్లాదాళ్వాన్ కదా. ఆయన ఇలా క్షుద్రమైనటువంటి విషయాన్ని శాపంగా ఇవ్వడం ఏమిటి? నీ రాజ్యం పోతుంది అని శాపం ఇవ్వడం ఏమిటి? జ్ఞానులైనటువంటి వారు ఏమని ఇవ్వాలి అంటే నువ్వు అధోగతి పాలైపోతావు, నీ ఆత్మ నాశనం కలుగుతుంది అని ఇస్తే శాపం ఇవ్వాలి. జ్ఞానం కలిగినటువంటి వారు అలాంటి శాపం ఇవ్వాలే కానీ ఇలా క్షుద్రమైనటువంటి శాపం ఎందుకు ఇచ్చారు? నీ రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, రాజ్యభ్రష్టుడైపోతావు అని వారికి అసలు వారి దృష్టిలో ఈ రాజ్యము ఈ సంపదలు ఇవన్నీ కూడా దృష్టిలోకి కూడా రావు కదా, అంత విరక్తిగా ఉండేటటువంటి వారు కదా. అలాంటి విరక్తిగా ఉండేటటువంటి వారు ఇలా రాజ్యభ్రష్టుడైపో అని లౌకిక విషయాలు ఒక శాపంగా ఇవ్వడం ఏమిటి అని అడిగారట నంజీయర్ వారు పరాశర భట్టర్ అనేటటువంటి మహనీయుల్ని. దానికి సమాధానంగా పరాశర భట్టర్ వారు చెప్తున్నారు, నాయై దండిక్కయ్యాగిరదు అదు తిన్గిర అమేధ్యత్తై విలుక్కయే ఎన్రో అరుళిచ్చైదార్. దానికి సమాధానంగా పరాశర భట్టర్ వారు చెప్తున్నారు, ఒక కుక్కని దండించాలి అంటే అది తినేటటువంటి అసహ్యమైనటువంటి ఆ తిండినే దూరం చెయ్యాలి తప్ప ఒక కుక్కని దండించడం కోసం నీకు పన్నీరుని దూరం చేస్తున్నాను, పన్నీరు జల్లుని దూరం చేస్తున్నాను అంటే కుక్కకి ఏమన్నా దానివల్ల ప్రయోజనం కలుగుతుందా, బాధ కలుగుతుందా, నష్టం కలుగుతుందా? ఏమీ కలగదు. అది తినేటటువంటి నీచమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో అది దూరం చేస్తేనే కుక్కకి బాధ కలుగుతుంది, దానికి దండన లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదాళ్వాన్ దృష్టిలో అది నీచమైనటువంటి పురుషార్థం, రాజ్యం అనేటటువంటిది నీచమైనటువంటి పురుషార్థం అయినప్పటికీ కూడా మహాబలికి అదే గొప్ప పురుషార్థం కాబట్టి అది నీకు దూరం అయిపోతుంది. ఎలా అయితే ఒక కుక్కను దండించడం కోసం అది తినేటటువంటి ఆ అమేధ్యాన్నే దూరంగా ఎలా అయితే ఉంచుతామో, ఆ దూరంగా పెట్టి దానికి దండన ఎలా అయితే విధిస్తామో, ఇక్కడ ప్రహ్లాదాళ్వాన్ కూడా మహాబలికి తన రాజ్యాన్ని దూరం చేసేసి ఆ ప్రహ్లాదాళ్వానికి దండన శిక్ష విధిస్తున్నారు అని చెప్తున్నారు. అది కాకుండా ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే రాజకుమారనై దండిక్కయ్యావదు సాందయం వెత్తిలయం
విలక్కు కైరే అలా కాకుండా ఒక రాజకుమారుణ్ణి దండించాలి అంటే నిజంగా అతనికి శిక్ష ఏదో అతన్ని కొట్టడమో లేకపోతే అతనికి శరీరానికి శిక్ష ఏదో వేరు. అతనికి చందనాన్ని, ఆయన వేసుకునేటటువంటి తాంబూలాన్ని, అంటే ఆయన అనుభవించేటటువంటి భోగాలకి ఆ రాజకుమారుని దూరం చేస్తే, చిన్నప్పటి నుంచి భోగాలలో పెరిగినటువంటి ఆ భోగాలని దూరం చేసేస్తే ఆయనకి శిక్ష దండనగా ఉంటుంది. అలా ఇక్కడ మహాబలికి చిన్నప్పటి నుంచి రాజ్యము, ఆ రాజ్యకాంక్ష ఉండేది కాబట్టి ఆ రాజ్యభ్రష్టుడు అయిపోతాడు అని ప్రహ్లాదాళ్వాన్ బలికి శాపాన్ని ఇచ్చారు అని చెప్తున్నారు. అది దండనగా విధించారు అని చెప్తున్నారు. అలా భగవంతుని యొక్క ద్వేషము, భగవంతుని తిడుతూ ఉంటే ఆ మాటలు భగవద్భక్తులు సహించి ఉండలేరు. ఈ ఐతిహ్యాన్ని మనకు ఎందుకు తెలియచేశారు అంటే, ప్రహ్లాదాళ్వాన్ యొక్క సొంత మనమడే బలి చక్రవర్తి అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క నిందను సహించలేనటువంటి భాగవతోత్తములు ఆ భగవద్ నింద చేసేటటువంటి వారిని నిరసించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ నిరసించేటటువంటి వారు వారికి ఎంత ఆప్తులైనప్పటికీ కూడా వారికి గుణపాఠం చెప్పడం కోసం, లేకపోతే వారికి మరింత పాపం అంటకుండా, వారు మరికొంత భగవంతుని ద్వేషించకుండా ఉండడం కోసం వారిని నిరసించే తీరుతారు అన్న విషయాన్ని మనకి తెలియజేయడం కోసం ఈ ప్రహ్లాదాళ్వాన్, మహాబలి ప్రహ్లాదాళ్వాన్ యొక్క ఐతిహ్యాన్ని తెలియజేశారు. సొంత మనముడైనప్పటికీ కూడా భగవంతుని యొక్క నిందను చేస్తే అతన్ని దండించడం కోసం ప్రహ్లాదాళ్వాన్ అతను రాజ్యభ్రష్టుడు అయిపోవాలని శపించారు. భగవంతుని యొక్క నిందను విని సహించలేనటువంటి వారు భాగవతోత్తములు. అలా ఉంటారు భాగవతోత్తములు అన్న విషయాన్ని మనకి తెలియచేశారు. పోవదే నోయదాగి పిళ్ళై తిరు నరయూర్ అరయ్యర్ పోలే సత్వ ప్రచురాన నాగిలిరే అవన్నిందయే నోవాగా ముడింద పోవదు. ఒక ఐతిహ్యం చెప్తున్నారు. ఎవరైతే భగవంతుని యొక్క నిందను చేస్తారో ఆ నిందను విని మీ భాగవతోత్తములైనటువంటి మేము ధరించి ఉండలేము. ఆ భగవంతుని నింద పొరపాటును విన్నా కూడా అదే ఒక గొప్ప వ్యాధిగా మమ్మల్ని దహించి వేసి మా ప్రాణాలు తీసేస్తుంది, భాగవతోత్తముల యొక్క ప్రాణాలను తీసేస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. పిళ్ళై తిరు నరయూర్ అరయ్యర్ అనేటటువంటి మహనీయులు గొప్ప సత్వగణం కలిగినటువంటి వారు. వారు ఎలా అయితే భగవంతుని యొక్క నింద విని సహించలేకుండా వారి ప్రాణాలను కోల్పోయారో, అలా భాగవతోత్తములు అనేటటువంటి వారు భగవంతుని పట్ల చేసేటటువంటి అపచారాలు చూసి సహించలేరు, వారి ప్రాణాలను విడిచిపెట్టేస్తారు అని చెప్తున్నారు. ఈ పిళ్ళై తిరు నరయూర్ అరయ్యర్ అనేటటువంటి మహనీయులు ఒకసారి వేదనారాయణపురం అనేటటువంటి ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళని సేవించాలి అని అనుకున్నారట. ఒకసారి పెరుమాళ్ళని సేవిస్తూ ఉంటే పెరుమాళ్ళని పురప్పాడుగా తీసుకొచ్చి ఒక మండపంలో వేయించేశారో పెరుమాళ్ళని. ఆ మండపం ఎక్కడైతే పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారో ఆ మండపానికి కొంతమంది ముష్కరులు నిప్పు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఆ మండపంతో సహా పెరుమాళ్ళని భస్మం పెరుమాళ్ళకి అవధ్యం కలిగించాలి అని ఆ ముష్కరులు ఆలోచన చేశారు. వెంటనే ఆ నిప్పు పెడితే ఆ మండపం అంతా కూడా తగలబడిపోతోంది. అప్పుడు ఆ లోపల ఉండేటటువంటి అర్చకులు వారందరూ కూడా వారి ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు వచ్చేస్తుంటే ఈ పిళ్ళై తిరు నరయూర్ అరయ్యర్ అనేటటువంటి మహనీయులు వెళ్ళి పెరుమాళ్ళని గట్టిగా కౌగలించేసుకున్నారట. పెరుమాళ్ళ యొక్క తిరుమేనికి అర్చా తిరుమేనికి ఎటువంటి అవధ్యము కలగకూడదు అని ఆ పిళ్ళై తిరు నరయూర్ అరయ్యర్ అనేటటువంటి మహనీయులు ఆ పెరుమాళ్ళని పూర్తిగా కౌగిలించుకొని తమ శరీరాన్ని అడ్డుపెట్టి, అగ్నికి అడ్డుపెట్టి ఆ అర్చా తిరుమేనిని కాపాడారట. ఎప్పుడైతే ఈ పిళ్ళై తిరు నరయూర్ అరయ్యర్ అటువంటి మహనీయులు వెళ్ళి ఆ పెరుమాళ్ళ యొక్క అర్చా తిరుమేనిని కౌగిలించుకున్నారో వెంటనే వారి యొక్క భార్య, వారి యొక్క పిల్లలందరూ కూడా వెళ్ళి ఈ పిళ్ళై తిరు నరయూర్ అరయ్యర్ అనేటటువంటి మహనీయుల్ని కౌగిలించుకున్నారట. అలా ఆ కుటుంబం అంతా కూడా ఆ రోజు పెరుమాళ్ళ యొక్క అర్చా తిరుమేనికి ఎటువంటి అవధ్యం కలగకుండా, అగ్ని ద్వారా ఆ పెరుమాళ్ళ తిరుమేనికి ఎటువంటి అవధ్యం కలగకుండా తమ ప్రాణాలను అర్పించి మరీ ఆ అర్చా తిరుమేనిని కాపాడుకున్నారు. అలా
భగవంతుని పట్ల భక్తి కలిగినటువంటి మహనీయులందరూ కూడా భగవంతుని పట్ల ద్వేషం కలిగినటువంటి వారు చేసేటటువంటి అవధ్యాలను చూసి సహించలేరు, వెంటనే వారి యొక్క ప్రాణాలని విడిచిపెడతారు. అలా ఉంటుంది భాగవతోత్తముల యొక్క భక్తి. భాగవతోత్తముల ప్రేమ, పెరుమాళ్ల పట్ల భాగవతోత్తముల ప్రేమ ఆ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. అథవా కేటాల్ ఇంకొక ఐతిహ్యం కూడా చెప్తారు. ధనుర్దాసు అనేటటువంటి మహనీయులు రామానుజుల వారి ద్వారా తీర్చిదిద్దబడి రామానుజుల వారి శిష్యులుగా ఉంటూ రోజు రంగనాథుడిని సేవిస్తూ ఉండేటటువంటి మహనీయులు. వారెప్పుడూ కూడా పెరుమాళ్ళు అంటే నంబెరుమాళ్ళు పురప్పాడుగా వేయించేస్తూ ఉంటే వారు రోజు ఒక కత్తిని, ఎప్పుడైతే పురప్పాడుగా వేయించేస్తూ ఉంటారో పెరుమాళ్ళు, ఆ పురప్పాడు జరిగేంత సమయం కూడా ఒక కత్తిని వరలో పెట్టుకొని అది నడుము దగ్గర పెట్టుకొని రోజు పురప్పాడప్పుడు తిరుగుతూ ఉండేవారట. ఎందుకు అలా కత్తిని పట్టుకొని తిరుగుతూ ఉండేవారు అంటే, ఈ ధనుర్దాసు అనేటటువంటి మహనీయులు ఎప్పుడైనా పొరపాటున ఆ పురప్పాడు జరిగేటటువంటి సమయంలో ఆ నంబెరుమాళ్ళకి ఏదైనా అవధ్యం కలుగుతుందేమో, అలా కలిగినప్పుడు నా కళ్ళతో నేను ఆ అవధ్యాన్ని చూడలేను, పెరుమాళ్ళకి అలా అవధ్యం కలగక ముందే నేను నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అని ఒక కత్తి పుచ్చుకొని ఆ పురప్పాడు అయ్యేంత సమయం వరకు ఆ ధనుర్దాసు అనేటటువంటి మహనీయులు ఆ కత్తి పుచ్చుకొనే తిరుగుతూ ఉండేవారట. ఎందుకంటే ఎవరైనా ముష్కరులు ఆ కాలంలో ఎలా ఉండేది అంటే, ఎప్పుడు సమయం దొరుకుతుందా ఆ ముష్కరులందరూ కూడా వచ్చి ధ్వంసం చేసేద్దామా, ఈ ఆలయ సంపదల్ని, ఆ పెరుమాళ్ళని, ఆ విగ్రహాలన్నిటిని, అచ్చా తిరుమేనులన్నిటినీ కూడా ధ్వంసం చేసేద్దామా అని చూస్తూ ఉండేవారు. అలా ఎప్పుడు పెరుమాళ్ళకి అవధ్యం కలుగుతుందా, నేను చూసి బతికి ఉండలేను, అలా అవధ్యం కలిగితే నేను చూడలేను, అలా అవధ్యం కలుగుతోంది అని తెలిస్తేనే వెంటనే తమ ప్రాణాలు తీసేసుకుందాము అని ఎప్పుడూ కూడా కత్తి పుచ్చుకొని తిరుగుతూ ఉండేవారట ధనుర్దాసు అనేటటువంటి మహనీయులు. అలా భాగవతోత్తములందరూ కూడా భగవంతుని ద్వేషించేటటువంటి వారి యొక్క మాటలు వినడం కన్నా ప్రాణాలు విడవడమే గొప్పది అని భావించేటటువంటి వారు. అందుకే పోవదే నోయదాగి, అదొక వ్యాధిగా మమ్మల్ని పీడిస్తూ మా ప్రాణాలు తీసేస్తోంది అని చెప్తున్నారు. అథవా கேட்டால் பொறுக்க போகாதபடி அசக்தனாய் இருந்தனாகில் அவர்கள் முகத்தில் விஜயாதே போவது என்றுமாம். గురోర్ యత్ర పరీవాదో నిందావాపి ప్రవర్తతే కర్ణౌ తత్ర పిధాతవ్యో గంతవ్యం వా తతోన్యతః అని మనుశాస్త్రం చెప్తా. అథవా ఆ మాట ఆ చెవిలో పడిన తర్వాత ఆసక్తి, ప్రాణాలు విడవడం అనేటటువంటి శక్తి గనక లేనటువంటి వారైతే గనక, లేకపోతే వారిని ఎదిరించేటటువంటి శక్తి లేనిటువంటి వారైతే గనక అవர்கள் ముగత్తిల్ విజయాదే పోవదు ఎన్రుమాం, వారి మొహం చూడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలట. అంతే తప్ప ఎవరైనా భగవంతుని యొక్క నింద చేస్తూ ఉంటే అక్కడే వింటూ అక్కడే ఉంటే గనక, ఉండి వారిని ఎదిరించకపోయినా, ఉండి అక్కడ మన ప్రాణాలు విడవకపోకుండా అక్కడే ఉండి ఆ భగవంతుని యొక్క నింద వింటూ ఉంటే, ఆ భగవంతుని పట్ల నిందించేటటువంటి వారికి ఎంత పాపం కలుగుతుందో మనకి కూడా అంతే పాపం కలుగుతుంది. పాపం ఏమిటి అసలు? ఆ భగవంతుని అలా నిందిస్తూ ఉంటే ఎలా అక్కడ ఉండగలము, నిలిచి ఉండగలము? ఎయిదర్ భగవంతుని నిందిస్తూ ఉంటే అది తట్టుకోలేనంతటి దుఃఖం కలిగి ప్రాణాలైనా విడిచిపెట్టాలి, లేకపోతే అక్కడి నుంచైనా వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. నీతి శాస్త్రంలో మనుస్మృతిలో ఒక నీతి వాక్యాన్ని మనకి ఉదాహరణగా ఇస్తున్నారు. గురోర్యత్ర పరీవాదో నిందావాపి ప్రవర్తతే కర్ణౌ తత్ర పిధాతవ్యో గంతవ్యం వా తతోన్యతః. గురువుని ఎవరైనా నిందిస్తూ ఉంటే ఆ క్షణంలో అక్కడ మనం గనక ఉండుంటే, గురువు యొక్క ఆచార్యుల యొక్క శిష్యులుగా మనం అక్కడ ఉండుంటే గనక వెంటనే అలా నిందించేటటువంటి వారిని నిరసించాలి. మా ఆచార్యులు ఎంత గొప్పవారు, మన ఆచార్యుల్లో దోషాలు చూపిస్తూ ఉంటే, అసూయతోటి మన ఆచార్యుల్లో దోషాలు చూపిస్తూ ఉంటే నోరు మూసుకొని అక్కడ వారు చెప్పేటటువంటి దోషాలన్నీ కూడా వింటూ ఉండకూడదు. వెంటనే మనం లేచి మా ఆచార్యులు ఇంత గొప్పవారు అని వెంటనే అక్కడ వారితోటి వాదించి తీరాలి. ఆ వాదించేటటువంటి శక్తి కనుక నీకు లేకపోతే, మొహమాటమో భయమో ఏమనుకుంటారో అన్న ఇబ్బందులన్నీ కనుక నీకు ఉంటే గనక వెంటనే అక్కడ ఉండకూడదు. చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలే తప్ప ఆచార్యుల్ని నిందిస్తూ ఉంటే అక్కడే ఉండి నీవు ఆ నిందల్ని వినకూడదు అని నీతి శాస్త్రం, మనుస్మృతి మనకి తెలియజేస్తోంది. అలా పెరుమాళ్ళని నిందిస్తూ ఉంటే
ఆ నిందలు తట్టుకోలేక దుఃఖం కలిగి ప్రాణాలైనా విడిచిపెడతారు భాగవతోత్తమును, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోనైనా, అసక్తులైతే ప్రాణాలు విడవలేనటువంటి అసక్తులైతే గనక అక్కడి నుంచి వెళ్ళిపోతారు అని మనకు అనుగ్రహిస్తున్నారు. నిజానికి ఈ విషయాన్ని పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణంలో ఒక అందంగా ఒక సూత్రంలో చెప్తారు. కృష్ణ పరమాత్మ దృష్టిలో నిజానికి కౌరవులు ఎంత తప్పు అయితే చేశారో పాండవులు కూడా అంతే తప్పు చేసినటువంటి వారు. కౌరవులకి ఏ గతి పట్టిందో అంటే వారి ప్రాణాలు ఎలా అయితే తీసేశాడో కృష్ణ పరమాత్మ, అలా పాండవులు 5 యొక్క ప్రాణాలు కూడా తీసివేయవలసి ఉంది అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. కానీ అలా తీయకుండా ఉన్నాడు. ఎందుకు అంటే అసలు ఎందుకు తీసేయాలనుకున్నాడు కృష్ణ పరమాత్మ వీరి 5 ప్రాణాలు కూడా అంటే, ఆ రోజు ద్రౌపది కురుసభలో ద్రౌపదికి అన్యాయం జరుగుతూ ఉంటే ఎవ్వరూ ఆ అన్యాయాన్ని గురించి అన్యాయాన్ని నిరసించినటువంటి వారు లేరు. నిజంగా ద్రౌపది పాండవుల యొక్క భార్యగా ఒక అవమానాన్ని పొందుతూ ఉంటే అంత గొప్ప దోషమేమీ కాదు. కానీ ఎప్పుడైతే ద్రౌపది తన మానాన్ని రక్షించడం కోసం గోవిందా అని కృష్ణ పరమాత్మని పిలిచిందో ఆ క్షణమే ద్రౌపది కృష్ణుడి యొక్క భక్తురాలైపోయింది. అలా కృష్ణుని యొక్క భక్తురాలకి ఎక్కడైతే అవధ్యం కలుగుతోందో, ఎక్కడైతే దుఃఖం కలుగుతోందో అది చూస్తూ కూడా అక్కడ పాండవులందరూ కూడా ఎలాంటి స్థితిలో ఉండొచ్చు, వారు సేవకులు అయిపోయి ఉండొచ్చు, వారికి వారే అమ్ముడుపోయి ఉండొచ్చు. కానీ ఒక భగవంతుని యొక్క భక్తుడికి అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని నిరసించకుండా ఆ అన్యాయాన్ని చూస్తున్నటువంటి వారందరూ కూడా అన్యాయం చేసినటువంటి వారితో సమానమైనటువంటి వారే. అందుకే కృష్ణ పరమాత్మ దృష్టిలో కౌరవులకు ఏ గత అయితే పట్టిందో, వారి ప్రాణాలు అయితే ఎలా అయితే తీసివేయబడ్డాయో, అలాగా పాండవుల యొక్క ప్రాణాలు, ద్రౌపదికి అన్యాయం జరుగుతూ ఉంటే, కృష్ణుడి యొక్క భక్తురాలైనటువంటి ద్రౌపదికి అన్యాయం జరుగుతూ ఉంటే పాండవులు కూడా ఇదర్ చూస్తూ ఉండకూడదు, చూస్తూ నిరసించాలి, లేకపోతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. అలా చేయకుండా అన్యాయాన్ని చూస్తూ అక్కడే ఉన్నటువంటి ఆ పాండవులు కూడా ప్రాణాలు కోల్పోయేటటువంటి దోషం చేసినటువంటి వారే. అయినా సరే కృష్ణ పరమాత్మ కేవలం ద్రౌపది మెడ బోసిగా ఉండకూడదు, మంగళసూత్రం లేకుండా తన భక్తురాలైనటువంటి ద్రౌపది యొక్క మెడ మంగళసూత్రం లేకుండా ఉండకూడదు అనే ఒకే ఒక కారణం వల్ల పాండవుల యొక్క ప్రాణాలు విడిచిపెట్టాడు కృష్ణ పరమాత్మ. లేకపోతే పాండవుల్ని కూడా సంహరించేటటువంటి వాడే అని మనకి శ్రీవచన భూషణంలో పిళ్ళై లోకాచార్యులు ఒక చక్కటి సూత్రంలో అనుగ్రహిస్తారు. అలా భాగవతోత్తములు నిందిస్తూ ఉంటే, ఎవరైనా భాగవతోత్తములను నిందిస్తూ ఉంటే అది చూస్తూ మనం ఉండకూడదు. వారిని నిందిస్తూ ఉంటే వారిని నిందించేటటువంటి వారిని నిరసించాలి. ఆ శక్తి మనకి లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. పురుప్పు ఎన్న కడయుమాగిల్ అంగ నన్రిక్కే ఎదిరి నసిక్కుంబడి ఇలక్కు వాయక్కుమాగిల్. అక్కడే ఉండి వారిని ఎదిరించి నశించకుండా వారిని ఎదిరించే గనక శక్తి గనక మీకు ఉన్నట్టయితే కూరెత్తిల్ నెనైత్తலும் కూరెత్తిల్ అగుకిట్టలం, అలా నీకు గనక శక్తి కలిగితే, అలా కుదిరితే, వారిని ఎదిరించేటటువంటి అవకాశం నీకు కుదిరితే, కూడుమేల్ తానవన్ కయ్యిలే అగపడాదబడి ఎదిరియే నిరసిత్తు తప్ప వల్ల శక్తియుండాగిల్. అలా ఆ నిందించేటటువంటి వాడిలో చిక్కుకుపోకుండా వాడిని నిరసించేటటువంటి శక్తి గనక నీకు ఉన్నట్టయితే, తలయై ఆంగే అరుప్పదే కరుమం భగవన్ నిందయే పండిన విడందనిలే తలయై అరుక్కయే కర్తవ్యం. అలా భగవంతుని నిందించినటువంటి ఆ చోటులోనే అతని యొక్క శిరస్సును ఖండించడమే మన యొక్క కర్తవ్యము అని చెప్తున్నారు. కరుమం ఎన్రదు అవన్ కార్యమెన్నువాం స్వకార్యమెన్నువాం. అలా కరుమం అని చెప్పడం ద్వారా అదే మన కార్యము, అదే మన కర్తవ్యము. అలా ఎవరైతే భగవంతుణ్ణి నిందిస్తూ ఉన్నాడో అతన్ని చూసి ఆ నిందించేటటువంటి వాడిని ఎవరైనా అక్కడ వాటి తల నరకడమే మన కర్తవ్యము, అదే మన కార్యము, అదే మన స్వకార్యము అని చెప్తున్నారు. పిన్నై అవన్ నిందై పణ్ణి కేళాదొజియలాం భగవన్ నిందై పణ్ణి అవన్ తనుక్కు అనర్థத்தை విళైత్తు కొళ్ళదు ఒజియులాం. అలా అతని యొక్క శిరస్సును ఖండించడం నిజానికి అతనికి ఉపకారం చేసినటువంటిదే అవుతోంది, అతని ఉనికిని కాపాడినటువంటిదే అవుతోంది. ఎందుకంటే అలా భగవంతుడిని నిందిస్తే అనర్థపాలు అయిపోతాడు కాబట్టి ఇంకా నిందించకుండా అతనిని సంహరించడం ద్వారా, ఒక భాగవతోత్తముల చేతిలో సంహరింపబడడం వల్ల
ఆ నిందించినటువంటి వ్యక్తికి పరమపదమే లభిస్తుంది. అలా అతని స్వరూపాన్ని కాపాడినటువంటి వారమే అవుతాం. అలా నిరసించడం వల్ల, ఇక్కడ సంహరించడం అంటే నిజంగా వెళ్ళి కత్తిపుచ్చుకొని అతని తలని ఖండించడం అనే కాదు. ఈ రోజుల్లో మనం దాన్ని అన్వయించుకోవాలి అంటే, ఎవరైనా భాగవతోత్తముల నింద చేస్తున్నా, భగవద్ నింద చేస్తున్నా వారికి అడ్డు చెప్పి భగవంతుని యొక్క కళ్యాణ గుణములు ఇవి అని వారికి తెలియచేసేటట్టుగా చెప్పడమే ఆ ఖండించడం అంటే. ఆ శిరస్సును ఖండించడం అంటే నిజంగా శిరస్సును ఖండించడం కాదు, వారిలో మార్పు తెచ్చేటటువంటి ప్రయత్నం చేయడమే మనం చేసేటటువంటి ఆ ఖండన అనేది. అలా వారిని తీర్చిదిద్దడం, వారిని ఖండించి భగవంతుడికి కళ్యాణ గుణాములు ఉన్నాయి అని చెప్పడం, వారు ఇంకా అనర్థపడిపోకుండా వారిని కాపాడినటువంటి వారమే అవుతాము అని చెప్తున్నారు. దానికి ఉదాహరణ చెప్తున్నారు. అగ్నిశోమియ హింసైల్ యజమానుక్కుం పసుక్కుం స్వర్గసిద్ధి ఉండాగ చొల్లానిన్రెదిరే. దీనికి శాస్త్రంలో ఉండేటటువంటి ఒక ఉదాహరణ చెప్తున్నారు. అగ్నిశోమియం అనే అగ్నిశోమాదుల్లో పశువుని బలిస్తారు కదండి. ఆ పశువును బలి ఇవ్వడం అనేటటువంటిది అసలు హింసతో కూడినటువంటి పని కదా, హింస చెయ్యొద్దని కదా అందరూ చెప్తూ ఉంటారు. మరి ఇలా హింసించడం ఎందుకు అంటే, ఆ శాస్త్ర ప్రకారం చెప్పినటువంటి దాన్ని, విశేషమైనటువంటి దాన్ని పాటించేటప్పుడు సామాన్యమైనటువంటి ధర్మములన్నీ కూడా అనువర్తించవు. అంటే ఒక విశేషమైన ధర్మం ఉంది, ఒక సామాన్య ధర్మం ఉంది. ఆ రెండిటిలో కల్లా ఏది గొప్పది అంటే విశేషమైనటువంటి గుణమే గొప్పది. కాబట్టి ఆ విశేషమైనటువంటి ధర్మము ముందు సామాన్య ధర్మం పనికిరాదు. కాబట్టి ఈ అగ్నిశోమము అనేటటువంటి ఈ హోమంలో విశేషంగా శాస్త్రము ఇలాగే చెయ్యాలి, ఒక పశువును బలివ్వాలి అని ఒక విశేష ధర్మం ఉంది. కాబట్టి ఆ విశేష ధర్మం ముందు పరహింస చేయడం పాపము అనేటటువంటి సామాన్య ధర్మము పనికిరాదు, వర్తించదు అని చెప్తున్నారు. అలా అగ్నిశోమంలో ఏ యజమానైతే ఆ పశువును సంహరిస్తాడో ఆ యజమానికి స్వర్గసిద్ధి కలుగుతుంది. ఆ సంహరింపబడినటువంటి పశువుకి స్వర్గసిద్ధి ఎలా అయితే కలుగుతుందో, ఇక్కడ భగవద్వేషను దూషించేటటువంటి వారిని నిరసిస్తే వారికి చక్కటి సన్మార్గము కలుగుతుంది. భగవత్ కటాక్షం ఇంకా అధోగతి పాలు కాకుండా వారికి చక్కటి సన్మార్గము కలుగుతుంది. మనం వారిని నిరసిస్తున్నాం కాబట్టి మనకి చక్కగా భగవంతుని యొక్క కటాక్షం కలుగుతుంది అని చెప్తున్నారు. కండాయ్ ஸ்ரீ தண்டகாரண்யத்தில் ருஷிகளுக்கும் விரோதிகளான ராவணாதிகளை அழியச் செய்த దేవర్కిరే ఇది సొన్నాల్ ఎరువదు. ఓ రంగనాథ చూసావా అని ఆళ్వార్లో రంగనాథుడికి విన్నపం చేస్తున్నారు. కాబట్టి ఎందుకు రంగనాథుడికి విన్నపం చేస్తున్నారు అంటే, ఆ రోజు శ్రీ దండకారణ్యంలో ఋషులు పడేటటువంటి పాటలన్నిటినీ చూసి రామచంద్రుడు ఎలా అయితే ఆ ఋషులకి విరోధులైనటువంటి రావణాసురులు వంటి ఎంతో మంది రాక్షసుల్ని సంహరించినటువంటి దేవరీర్కే, మీకే ఓ పెరుమాళ్లే మీకే తెలుస్తుంది నేను చెప్పేటటువంటి విషయం బాగా, మీరే సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఆనాడు ఋషుల కోసం రావణాదులందరినీ కూడా సంహరించినటువంటి నీకే ఆ విషయం నీకు తెలుస్తుంది, నేను చెప్పేటటువంటి విషయం నీకు తెలుస్తుంది అని ఆ పెరుమాళ్ళకే విన్నపం చేస్తున్నారు. మిగతా విషయాలు రేపటి రోజున యథావకాశంగా సేవించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం.